హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన గార్డెన్లో కూరగాయలు ఉన్నాయండి. కూరగాయలతో పాటు వాటర్ యాపిల్, సీతాఫలాలు ఉన్నాయి. అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం రండి. ఇక్కడ చూశారండి బీరకాయలు ఎలా కాశాయో, ఇవి కూడా కట్ చేసుకుందాం. ఇక్కడ కూడా ఇంకోటి చిన్న బీరకాయ ఉందండి, దీన్ని కూడా కట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా ఉందండి బీరకాయ. చూసారా మనకు సమ్మర్లో బీరకాయలు ఎలా వస్తున్నాయో. ఇక్కడ కూడా చిన్నది ఉందండి, దీన్ని కూడా ఇది ఎదగదు, దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఇక్కడ కూడా 2 బుడ్డు బీరకాయలు ఉన్నాయండి, ఇవి కూడా కట్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఒకటి ఉందండి, దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఇంకొకటి ఉందండి, దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఇంకొకటి ఉందండి బీరకాయ, దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఇది సమ్మర్ సొరకాయలండి, ఇంతసేపు కట్ చేసిన సమ్మర్ బీరకాయలు. అందరు మాకు రావట్లేదు అంటారు కదా, చూడండి మాకు ఎలా వచ్చాయో చూడండి. ఈ సమ్మర్ సొరకాయలు ఇవి కూడా కట్ చేద్దామండి. చూడండి ఈ కాయ ఎంత పొడవు ఉందో. ఇక్కడ కూడా ఇంకొకటి ఉందండి, దాన్ని కూడా కట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఇంకోటి ఉంది చూశారండి, రెండోది కూడా కట్ చేశాను. ఇది ఇంకొకటి అండి, చూసారా. ఇగో దీన్ని విత్తనాలకు వదిలేసానండి, 2 కట్ చేసిన, దీన్ని విత్తనాలకు వదిలేసినండి. చూశారు కదా సమ్మర్ బీర మనకు ఎలా వస్తున్నాయో. ఇక్కడ సీతాఫలం ఉంది చూశారండి, సీతాఫలం కుండీలో కూడా మనకు సమ్మర్లో కాశాయి సీతాఫలం. ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయండి. ఇది 2 టైమ్స్ కాస్తుంది ఈ చెట్టు. ఈ కుండీలు ఉందండి, 2 టైమ్స్ కాస్తుంది. ఇప్పుడైతే మనకు ఒక కాయ వచ్చిందండి. ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది చూడండి. మొత్తానికి ఈసారి ఇది 3 కాసిందండి. ఒకటో పిట్టలు పండు తినిపోయినాయి, 2 కాయలు అయితే ఉన్నాయి, ఒక కాయ వేయించాను. ఇక్కడ పునర్నవ్వండి తెల్ల గంజేరు, చూసారా ఎంత ఫ్రెష్గా వచ్చిందో. ఇదంతా కట్ చేస్తున్నా, కట్ చేస్తుంటేనే మనకు చిగురు వస్తుంది. చూడండి ఎంత నీట్గా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇట్లా లేతగా ఉన్నప్పుడు కట్ చేసుకుంటే భలే బాగుంటుందండి. పప్పులు వేసుకోవచ్చు, ఉల్లిపాయలు వేసుకొని వండుకోవచ్చు అండి, సూపర్గా ఉంటుంది ఈ కూర. కూలర్ టబ్ నుండి ఇదే వచ్చిందండి. ఇలా బెండ చెట్లు పెట్టినా ఎలా మొలిచాయో చూడండి. బెండ చెట్లను రానియకుండా ఇయే వస్తుంది మనకు. లేతగా నిగనిగలాడుకుంటుందండి. ఒక టబ్బు మనకు కూర అయిపోయిద్దండి, చూసారు కదా. ఇది కిడ్నీ పేషెంట్లకు, షుగర్ పేషెంట్లకు ఈ కూర, ఇది కిడ్నీ పేషెంట్లకు, షుగర్ పేషెంట్లకు బాగా పనిచేస్తుందండి. కిడ్నీ స్టోన్స్ కూడా కరిగిస్తుందట ఇది. చూడండి
ఇక్కడ నాటు టమాటా అండి. ఇక్కడ చెర్రీ టమాటాలండి. ఇంతకుముందు తెంచింది తెల్ల గంజేరండి. ఇది ఎర్రది కూడా చాలా బాగుంటుందండి. చిన్నప్పుడు పెంట దిబ్బలలో, దుబ్బ చిలకలలో, రేగాడి చిలకలలో ఇది బాగుండేదండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మేమైతే పాయల కూర అదంతా తెచ్చుకునే వాళ్ళం హాస్టల్ నుంచి వెళ్ళి. ఇప్పుడు మాత్రం ఇవన్నీ కనుమరుగైనాయి. కానీ మనకు కంపోస్ట్లో కూడా వస్తాయండి. ఇది రూపాయి ఖర్చు లేకుండా పెరిగే మొక్క. ఇక్కడ వాటర్ వ్యాప్లు చూశారండి, గుత్తులు ఎలా ఉన్నాయో. ఈ గుత్తులన్నీ కట్ చేద్దామండి. చూడండి ఎంత బాగా వచ్చాయో వాటర్ యాపిల్స్. ఇవి కావాలన్న వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి. 200 రూపాయల కేజీ. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. చూడండి ఎంత ఫ్రెష్గా, ఎంత నిగనిగలాడుకుంటున్నాయో. ఈ షుగర్ పేషెంట్లకు చాలా మంచిది. చూడండి మనకొకటే కాదండి, ఇవన్నీ గుత్తులేను. చూసారా, చెట్టు అంతా గుత్తులే. ఇవన్నీ కట్ చేసుకుందామండి. ఇవన్నీ కట్ చేసి మీకు చూస్తాను. చూసారు కదా ఎలా ఉన్నాయో గుత్తులు. ఇదంతా కూడా మళ్ళీ పూత పిందే మొగ్గ అండి. ఈరోజు మన గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి. సమ్మర్ సొర, నాటు బీర, తెల్లగంజేరు, ఎర్రగంజేరు, సీతాఫలం, వాటర్ యాపిల్, ఎల్లో చెర్రీ టమాటా, రెడ్ చెర్రీ టమాటా, నాటు టమాటా. చూశారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నాము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక్క వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.